Education here at Sun can be an excellent choice for any students. మా ఇంటి మర్యాద మంట కలిసిపోతుంటే నీకు సంబంధం లేదా? ఇప్పటికైనా నీ పట్టుదల విడిచిపెట్టి ఆ డబ్బు ఇస్తావా లేదా? ఇంకో 3 ఏళ్ళు ఎక్కువ తమ్ముడు ఏమంది రాదా? తన డబ్బులంతా ఒక పైసా కూడా ఇవ్వనని ఖచ్చితంగా చెప్పేసింది. ఈ ఇంటి పరువు మర్యాదను కాపాడవలసింది నీవే తలంచుకొచ్చేసావన్నమాట. ఈ ఆఖరి దశలో నాశనం అయ్యే మన కుటుంబాన్ని చూసి మరీ బాగుంటా నేను. మీ నాన్నగారు పోయినప్పటి నుంచి పసికందులో మిమ్మల్ని పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి ఇంత చేశారు. ఆఖరికి ఈనాడు మీ అక్క ఏడుస్తుంటే ఓదార్చలేని కర్మ పట్టింది. కన్న కొడుకు మాత్రం చేయలేదా? తమ్ముడు తిరిగి కాపురం నిలబెట్టలేకపోతే నేను బ్రతకలేను. నీ చేస్తూ నాకు కొంచెం విషయం ఇవ్వరు. మావయ్య నా కోసం ఈ సహాయం చేసి పెట్టవా? నీకు దండం పెడతాను మావయ్య. అడుగుతాను, డబ్బు ఇస్తుందో లేదా ఆఖరిసారిగా తెలుసుకుంటా. అల్లుడు గారు, వీడు మళ్ళీ అడిగినా ముందు ఇవ్వనంటే ఏం చేయాలి? ఓ పని చేయండి, మంచినీళ్ళు కలిపేసి. అమ్ము అంతకనే నీకేం భయం లేదు, నేను చూసుకుంటాను. ఎన్నిసార్లు చెప్పారండి ఆ డబ్బు ఇవ్వాలి? మనం బ్రతకడానికి మిగిలి ఉన్న ఆ కాపాడాలని వారి కోసం ఖర్చు చేయండి. అయితే ఇప్పుడు నేను బ్రతికి ఏం కావాలి? ఎవరి బ్రతుకులను దీపం పెట్టాలని మన కాపురంలో చీకటి మెచ్చుకుంటావా? ఇప్పటికే వాళ్ళ కోసం ఊళ్ళో ఉన్న ఆస్తి పాస్తులన్నీ ఖర్చు పెట్టాం. సంపాదించిందంతా తెచ్చి సేవం చేశాం. ఇక మిగిలింది ఆ కాస్త డబ్బేనండి. అది కూడా మీ అన్న వాళ్ళ మాటలు అన్ని ఖర్చు పెట్టి ఇక మనకి దారి ఏంటి, మన భవిష్యత్ ఏంటి? అందుకే నేను ఎదురండి. అది మీరు నా స్వార్థం అనుకుంటా సరే. కట్టుకున్న భర్త అడుగుతున్నా నీకు లక్ష్యం లేదన్నమాట. నీకు డబ్బు ప్రధానం అన్నమాట. చూడమ్మా, అనవసరంగా ఆవేశం తెచ్చుకుని ఆరోగ్యం పాడు చేసుకోవడం దేనికి? ఈ గొడవలు ఎప్పుడూ ఉండేవే. ఆ మంది ఈ మంచినీళ్ళు తాగమ్మా, నీ ఆరోగ్యం ముఖ్యం. చూడగారి ఆమె నా రాత ఎలా రాకుంటే అలా జరుగుతుంది. మనం ఏం చేయించే బాధపడకమైనా మా అమ్మ ఎలా బాధపడుతుందో, ఎంతో ఘనంగా బ్రతికిన మా అమ్మ అలా కన్నీళ్లు పెట్టుకుంటే నీకు జాలైనా లేదా? నా ఒక్కగానే ఒక్క తోబుతూ ఏడుస్తూ బ్రతమాలుతుంది, నీకు కొంచెం కూడా కనికరం లేదా? మా ఇంటి మర్యాద మంట కలిసిపోతుంటే నీకు సంబంధం లేదా? ఇప్పటికైనా నీ పట్టుదల విడిచిపెట్టి ఆ డబ్బు ఇస్తావా లేదా? ఆ డబ్బులు మూట కట్టుతాం. ఏంట్రా ముద్దునిద్రా? ఏంటయ్యా?
విప్పుకోవాలి చచ్చిన ఇంత బతుకు ఈ కలెక్టర్ గారు మళ్ళీ ఆఖరి కథకటాలను రాయిస్తావా? ఏమిటి అత్తగారు, నేను కూడా అనుభవించాను కదా శిక్ష. ఇవాళే కదా రిలీజ్ అయ్యింది. కాకపోతే నాకు 2 ఏళ్ళు వేశారు, కాస్త పెద్దవాళ్ళు కదా అని మీకు 7 ఏళ్ళు వేశారు. కళ్ళు మూసుకుని సుఖంగా కాలక్షేపం చేసేయండి. ఏదైనా ఉంటే నేను చూస్తాగా. ఎవరితో చూసాను ఈ పాడ? నీ చెప్పలాంటి నా గొప్ప ఇల్లు నా వచ్చి నా కొడుకు చంపాయి అల్లుడు నెత్తులు పెట్టుకుని ఇందా రావుకండి ఇంకో 3 ఏళ్ళు ఎక్కువ వేస్తాను. 3 ఏళ్ళు కాదు 30 లోపల ఉన్నారు కదా, ఆవేశ పడుతున్నారు. అత్తగారు, ఎందరో మహాత్ములు మహానుభావులు ఇక్కడ నుండి వెళ్ళారు. ఆ స్థానం లభ్యమైనందుకు మీరు గర్వపడాలి కానీ ఇలా గోల చేయడం దుఃఖపడడం అంత మంచిది కాదు. May I have your attention, please? Indian Airlines announced the arrival of flight IC-127 from Bombay. హలో, హార్టీ వెల్కమ్ టు అవర్ గ్రేట్ డాక్టర్. ఏంటండి సార్, మీకెప్పుడు నేను మామూలు కృష్ణ. నేను మాత్రం మామూలు రజనీ కాదు. ప్రస్తుతం మనం మిస్సెస్ సుశీల్, ఈయన మా వారు మిస్టర్ సుశీల్, మీరే కృష్ణ. హలో, హౌ డు యు డు? రజని, కారడి చేయి. పదండి. కృష్ణ, మనం అనుకున్నామని అనుకున్నట్టుగా జరగవు. అనుకోకుండానే అమ్మాయి పెళ్లి చేయాల్సి వచ్చింది. 3 రోజుల క్రితం జరిగింది. నీకు తెలియజేయడానికి టైం లేకపోయింది. రాధలా ఉంది. ఇంటికి మాట్లాడుతుంది. రాధా భర్త మరణించాడా? అవును బాబు. ఆ పరిస్థితుల్లో శివం సరిపోయాడు. పసుపు కుంకుమలు పోగొట్టుకున్న ఆ అభాగ్యురాలని ఆ రాక్షసులు రాత్రి రంపాను పెట్టారు. రాధ జీవితం మరీ దుర్భరమైపోయింది. భర్తను మందు పెట్టి చంపిందన్న అపవాదం భరించలేకపోయింది. రజని, నేను రాధను ఆ నరకం నుండి రక్షించాలని నచ్చజిప్పి ఇక్కడికి తీసుకొచ్చాను. జీవితమే శూన్యమైందని కుంగిపోయే రాధను చూస్తే నా గుండె తరుకుపోయేది. ఒక మంచి అబ్బాయికి ఇచ్చి మళ్లీ పెళ్లి చేస్తే ఆమె జీవితం ఆనందంగా మారవుతున్నానని అనిపించింది. అందుకే ఒక రోజున ఆమె దగ్గర ఆ ప్రస్తావన తెచ్చాను. బాబాయ్ గారు, ఏమిటి మీరు అనేది? నాకు మళ్ళీ పెళ్ళా? అవునమ్మా, నా బిడ్డలాంటి దానివని చెప్తున్నా. ఈ రోజుల్లో మళ్లీ పెళ్లి చేసుకోవడం తప్పేం కదమ్మా. ఈ చిన్న వయసులో. బాబాయ్ గారు, కష్టాలంటే ఎరుగని నేను ఈ చిన్న వయసులోనే అన్ని కష్టాలు అనుభవించాను. భగవంతుడు కొందరి నుదుటిన దండలా బ్రతకమని రాస్తాడు. నా మనసు మళ్ళీ పెళ్లి గురించి ఆలోచించే స్థితిలో లేదు. మీ మాట కాదంటున్నందుకు నన్ను క్షమించండి. తర్వాత బ్యాంకు నుండి డబ్బు తీసి తన భర్త ఆఖరి కోరిక తీర్చాలంటూ నాగరాజు మీనాల వివాహం జరిపించింది. ఆ తర్వాత ఒక రోజున ఈ ఉత్తరం రాసిపెట్టి ఈ ఇంటి నుండి శాశ్వతంగా దూరమైంది. విదేశాల్లో ఏకాగ్రతగా చదువుకునే కృష్ణకి నా విషయం తెలియజేసి మనశ్శాంతి పోగొట్టద్దు. బాధపడే కృష్ణ, రాధ వెళ్ళిపోయి 7 ఏడాది పైనైంది. ఇప్పుడు బాధపడే ప్రయోజనం లేదు. కృష్ణ, జరిగిందంతా మర్చిపో. నువ్వు చేయవలసినవి, సాధించవలసినవి ఇంకా చాలా ఉన్నాయి. నువ్వు పంపిన డబ్బుతో మీ ఊళ్ళో హాస్పిటల్ కట్టడం పూర్తయింది. పంచాక్షం గారి దగ్గరుండి దాని బాధ్యత తీసుకున్నారు. ప్రారంభోత్సవానికి ముహూర్తం కూడా నిర్ణయించారు. ముందు నువ్వు వెళ్ళి అక్కడ అన్ని ఏర్పాట్లు చూసుకో. ఆ రోజుకు మేమంతా అక్కడికి వస్తాం. తెలుగు వన్